ఇప్పుడు సింహరాశి వారు చూసుకుంటే సింహరాశి వారికి టాప్ పొజిషన్. అందరూ అంటారు అదేంటి స్వామి అష్టమశని ఉన్నాడు ఇబ్బంది పెడుతున్నారు, చాలామంది అష్టమశనితో భయపడుతుంటారు. అష్టమశని ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేడు, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఏమిటి వీళ్ళకి ఎక్కడ ప్లస్ పాయింట్ అవుతుందంటే ఈ సింహరాశి వారికి ఏకాదశంలో గురుడు ఉన్నాడు కాబట్టి ధనయోగం ఉంది, గృహలాభం ఉంది, సంతాన యోగం ఉంది, అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం కూడా ఉంది. ఇది సింహరాశి వారికి. రేపు జూన్ తర్వాత 12కి వచ్చేస్తాడు. అంటే ఇక్కడ 2 వైపుల దెబ్బ తగులుతుంది సింహరాశి వారికి. ఒకటి అష్టమశని ప్రభావం, ఒకటి రెండవది 12వ ఇంట గురుడు. అంటే ఖర్చులు విపరీతంగా ఉంటాయి, విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ సందిగ్ధావస్థ నెగిటివ్ స్థితి అంతా కూడా మీకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు 5 నెలలు వీరికి ఒక రకమైనటువంటి నరకాన్ని చూస్తారు ఈ రాశుల వారు. చాలా కష్టం. ఏ పరిహారం చేసుకుని ఎంత జాగ్రత్తగా ఉన్నా పరిహారాలు తప్పకుండా ఉంటాయి కదమ్మా. అదే అంటాను నేను. ఇప్పుడు మనం సమస్యలు ముందు చెప్పుకుంటే పరిహారాలు తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేయవచ్చు. సమస్యలు ఉన్నాయి కాబట్టి సరే మీరు పరిహారం అడిగారు కాబట్టి ఈ సింహరాశి వారు తప్పకుండా చేయాల్సింది ప్రతిరోజు శని అష్టోత్తరం చదువుకోవాలి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి, ప్రతి శనివారం విష్ణుమూర్తి దేవాలయ సందర్శన చేయాలి, ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేసుకోవాలి. స్వామి అన్ని రోజులు చేయడానికి అవకాశం ఉండదు కదా అంటే రోజు శివుణ్ణి, విష్ణువుని, శనిని అష్టోత్తరం చదువుకుంటే చాలుగా, అది నీ చేతుల్లో పనేగా. అంటే ఒక అరగంట సమయాన్ని దేవుడు కేటాయించలేకపోతే 23.5 గంటలు నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకోవడానికి. ఇప్పుడు అది కూడా సాధ్యం కాలేదంటే తూర్పు తిరిగి దండం పెట్టుకోని చెప్తాను.